వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే గంటాకు మంత్రి పదవి ఇదే ఆఖరి ఛాన్స్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టినాను ఈరోజు అనాలిసిస్కి. ఆ అంశం గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. గంటా శ్రీనివాసరావు ఈ మాట అనడంతోనే టక్కుని ఎవరికైనా గుర్తొచ్చే అంశం ఏంటంటే పార్టీ ఏదైనా పదవులు ఆయన వెన్నంటే ఉంటాయని, పార్టీ ఏదైనా అలుపెరగని నేతగా ఆయనకి ఓటమెరగని నేతగా ఆయనకి గుర్తింపు ఉండింది. అలా గంటా శ్రీనివాసరావు ఎప్పుడూ కూడా అటు ఉత్తరాంధ్ర రాజకీయాల్లోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఎప్పుడూ టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ ఆయన. పార్టీ ఏదైనా సరే ఆయన ప్రస్థానాన్ని ఒకసారి చూస్తే క్యాజువల్గా మనం గతంలో ఆయన ప్రకాశం జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తూ తన బిజినెస్ రీత్యా వైజాగ్ వెళ్ళడం జరిగింది. వైజాగ్లో ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే అటు పాలిటిక్స్ మీద కూడా ఫోకస్ పెట్టారు. మొత్తానికి టీడీపీతో తన రాజకీయ రంగేట్రం చేశారు. అయితే టీడీపీ నుంచి ఎంపీ అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ వచ్చిన సమయంలో అటు చిరంజీవి పార్టీ వైపు కూడా మొగ్గు చూపారు. అటు చిరంజీవి పార్టీ నుంచి కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన సమయంలో ప్రజారాజ్యాన్ని ఆ రోజున గంటా శ్రీనివాసరావు కాంగ్రెస్లో కూడా మంత్రి అయ్యారు కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో. ఇక రాష్ట్ర విభజన తర్వాత మరోసారి ఆయన టీడీపీ వైపు చూసే ప్రయత్నం చేశారు. టీడీపీలోకి వచ్చిన తర్వాత 2014లో గెలిచారు ఆయన. 2014లో మంత్రి కూడా అయ్యారు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో. ఇక ఆయనతో పాటు ఆ రోజున అవంతి శ్రీనివాస్, తన సన్నిహితుడైన అవంతి శ్రీనివాస్ని ఆయనే రాజకీయాల్లోకి తీసుకొచ్చారు, ఆయనే ప్రజారాజ్యంలోకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఆయన మళ్ళా కాంగ్రెస్కి, అక్కడి నుంచి మళ్ళీ టీడీపీకి కూడా గంటానే తీసుకొచ్చారు. అవంతి శ్రీనివాస్ ఆ రోజు ఎంపీ అయ్యారు అనకాపల్లి నుంచి. ఇక 2019 సందర్భం వచ్చింది. 19 సందర్భంలో ఆ రోజు అవంతి శ్రీనివాస్ అంతకంటే ముందుగానే వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రి కూడా అయ్యారు. టీడీపీ ఆ రోజు కేవలం 23 సీట్లకే పరిమితం అయితే అంత క్రైసిస్ టైంలో కూడా ఆ రోజు వైజాగ్ నార్త్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు గంటా శ్రీనివాసరావు. అలా పార్టీ ఓటమి సమయంలో, క్లిష్ట సమయంలో కూడా తన ఐడెంటిటీ నిలబెట్టుకున్నారు, గెలిచి ఆ సీటును. అయితే గెలిచిన తర్వాత ఆయన ఒక దశలో జనసేనలోకి వెళ్తారని, ఒక దశలో చిరంజీవి ఆయన కోసం జగన్తో మాట్లాడారని, ఆయనకు మంత్రి పదవి ఇవ్వబోతున్నారు వైఎస్ఆర్సీపీలో అని చాలా ప్రచారాలు జరిగాయి ఆయన కేంద్రంగా. కానీ ఎక్కడా కూడా గంట ఆ దిశగా ఎఫర్ట్ అయితే పెట్టలేదు. అది కేవలం ప్రచారాలుగానే మిగిలిపోయినాయి. కాకుంటే అట్ ద సేమ్ టైం తాను ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తను ఎక్కడా కూడా తన వాయిస్ అంత గట్టిగా పార్టీ కోసం వినిపించలేదు అన్న విమర్శలు అయితే ఎదుర్కొన్నారు. ఆ సొంత పార్టీ నేత అయ్యన్ లాంటి వాళ్ళు ఆయన డైరెక్ట్గా స్టేజ్ మీద విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా గంటా శ్రీనివాసరావు తన ఫ్లెక్సిబిలిటీని చూసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి దగ్గర అన్న విమర్శలను అయితే మూటగట్టుకున్నారు. కానీ మిగతా విషయాల్లో మాత్రం తనకంటూ ఒక ఓన్ ఐడెంటిటీని, తన కాన్స్టిట్యున్సీ ఏదైనా సరే, పార్టీ ఏదైనా సరే ఎప్పుడు జనంలో ఉంటాడనే పేరు కానీ, జనం మనిషిగా కానీ గంటా శ్రీనివాసరావు పేరుంది. అయితే ఇక అయ్యన్నకి గంటాకి మధ్య ఉన్న విభేదాలను కూడా చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. ఆ విభేదాల మీద వాళ్ళిద్దరిని కలపడానికి చాలా సందర్భాల్లో ఆయన ట్రై చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమయంలో అందరికన్నా ఫస్ట్ ముందుకొచ్చి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వ్యక్తి ఎవరంటే గంటా శ్రీనివాసే. అలా ఎప్పుడూ ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉండేవాళ్ళు ఆయన. అటు పవన్ కళ్యాణ్తో సన్నిహిత సంబంధాలైనా, చిరంజీవితో క్లోజ్ అసోసియేషన్ అయినా ఇవన్నీ కూడా ఎప్పుడూ గంటాని వార్తల్లో ఉంచేవి. అయినా ఆయన ఎక్కడ పార్టీ మారకుండానే టీడీపీతోనే అసోసియేట్ అయ్యారు. సరే, మొన్నటి ఎన్నికల్లో ఏదైతే కూటమి ఏర్పడిన క్రమంలో ఆయన కూడా మరోసారి ఎమ్మెల్యే కావడం జరిగింది. ఎమ్మెల్యే అయిన తర్వాత క్యాస్ట్ ఈక్వేషన్ కావచ్చు, జిల్లాలో ఉన్న ఈక్వేషన్ కావచ్చు, గంటాకు మంత్రి పదవి వస్తుందని అందరూ అనుకున్నప్పటికీ కొన్ని ఈక్వేషన్స్లో ఆయన ఫిట్ అవ్వలేదు. చంద్రబాబు నాయుడు ఆయన పక్కన పెడతాం జరిగింది. ఈవెన్ అయ్యన్నకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు, ఆయనకు కూడా స్పీకర్ పదవి ఇచ్చి సర్ది చెప్పారు. గంటా శ్రీనివాసరావుకి ఆయన ఆశించినట్టుగా మంత్రి పదవి దక్కలేదు. మన స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు పార్టీ ఏదైనా సరే మంత్రి పదవులు ఆయన అంటిపెట్టుకునే ఉంటాయి. అలాంటి గంటా టీడీపీలో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, ఎక్కడున్నా ఫస్ట్ టైం ఆయన మంత్రి పదవికి దూరంగా ఉన్నారు పార్టీ అధికారంలో ఉన్న. ఇది ఆయన అభిమానులు కొంత చర్చకైతే కారణమవుతోంది. అయితే ఇటీవల కాలంలో చూసినట్లయితే గంటా పదే పదే తన కొడుకు రవితేజను ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన నారాయణ అల్లుడు కూడా, మంత్రి నారాయణ అల్లుడు కూడా. ఈ క్రమంలోనే రీసెంట్గా ఆయన బర్త్డే చేసుకున్నారు తన కుటుంబ సభ్యులతో కలిసి, తన అనుచరులందరితో కలిసి. ఈ క్రమంలో నెక్స్ట్ ఎలక్షన్స్కు తానిక రాజకీయాల్లో ఉండను, పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను అనే విధంగా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు తన వారసుడు వస్తున్నాడు అంటూ పూర్తి స్థాయిలో రవితేజ్ని అక్కడ జనాలకి ఇంట్రడ్యూస్ చేసే పరిచయం చేశారు. ఆల్రెడీ రవితేజ్ పూర్తి స్థాయిలో తన తండ్రి తరపున ఆయన కాన్స్టిట్యున్సీలో ఎమర్జ్ అవుతూ ఉన్నారు, భవిష్యత్ లీడర్గా ఫోకస్ అవుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే గంటా కూడా తన నోట్లోంచే తన వారసుడు వస్తున్నాడు అనే విధంగా ఆయన ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు తన వారసుడిని. అంతేకాదు ఇంకోవైపు చూసినట్లయితే ఇక ఆయన అనుచరులు కూడా గంటాకు మంత్రి పదవి రావాలి అనే డిమాండ్ని కూడా అక్కడ చేయడం జరిగింది. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ మీద చంద్రబాబు నాయుడు క్లారిటీగా ఉన్నా, బట్ అనేక రకాల స్పెక్యులేషన్స్ వస్తూ ఉన్నాయి క్యాబినెట్కి సంబంధించి. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో గంటా గురించి కూడా చర్చ జరుగుతూ ఉంది.
సో గంటాకి ఎలా అయినా సరే మంత్రి పదవి ఇవ్వాలి అనేది ఆయన అనుచరుల డిమాండ్. సో ఫస్ట్ టర్మ్లో కామ్గా ఉన్నారు కాబట్టి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లోనైనా సరే గంటాకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన అనుచరులు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు డిమాండ్ చేస్తూ ఉన్నారంటే ఇక తాను డైరెక్ట్గా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేది ఇది ఒక్కసారి అన్నట్టుగా గంటా ఒక మెసేజ్ ఇచ్చిన తర్వాత సో పూర్తి స్థాయిలో ఆయనకి మంత్రి అయితే ఇప్పుడే కావాలి, ఇక ముందు కాలేరు, అయితే ఇప్పుడు లేక ఇక ముందు కాలేరు అన్న విధంగా వాళ్ళ అనుచరులు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ డిమాండ్ అయితే చాలా సీరియస్గా తెర మీదకి వస్తూ ఉంది. ఇక ఇప్పుడున్న ఈక్వేషన్స్లో భాగంగా గంటా మీద చంద్రబాబు నాయుడు నిజంగానే ఫోకస్ పెట్టారన్న ప్రచారం ఉంది. అవసరమైతే పవన్ కళ్యాణ్తో కూడా రికమెండ్ చేయించుకోగలరు గంటా శ్రీనివాసరావు, కెపాసిటీ ఉన్న వ్యక్తి. సో అలాంటి సందర్భంలో ఈరోజు గంటాకి మంత్రి పదవి అన్న చర్చ కూడా ఉత్తరాంధ్రలో హాట్ టాపిక్ అవుతా ఉంది. అయితే ఇదే ఆఖరి ఛాన్స్ కాబట్టి ఆయన వర్గం కూడా ఈ అంశం మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టిన పరిస్థితి. అంత సీరియస్గా సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతోంది. లెట్స్ సీ మరి చంద్రబాబు నాయుడు నిజంగా ఈ అంశం మీద ఫోకస్ పెడతారా లేదా అనేది మనం చూడాల్సి ఉంది.